ఎట్టకేలకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాత్రము సమరశంఖారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పూరించింది. గత 2 సంవత్సరాల సమయంలో గ్రామం మాత్రం ఎక్కడ కూడా అభివృద్ధి చెందకుండా అధికారుల ఆహ్, వాళ్ళ పర్యవేక్షణలోనే పనులు సాగించారు. ఎక్కడ కూడా పనులు కాలేదు. ఎక్కడ ఏసిన గొంగళి అక్కడలాగే ఉంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా, సూర్యాపేట మండలం కేసారం గ్రామంలో మాత్రము ఒక విచిత్రమైన సంఘటన కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆహ్, అగ్ర వర్ణాల మీద ఒక బీసీ మహిళ పోటీ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ రాజకీయ చిద్రతం కింద వీళ్ళు ఏమాత్రము సగి సలిదూరరు. అయినా కూడా పోటీలో సై అంటే సై అంటున్నారు. ఇప్పుడు మనం ఎవరైతే ఆహ్, పెద్ద సర్పంచ్ అభ్యర్థి ఉన్నారో వారు దగ్గర మనం ఉన్నాము. అమ్మ నీ పేరేం పేరు? నువ్వెందుకు పోటీ చేయాలనుకుంటున్నావు? నా పేరు రేఖ రమణ. నేను బీసీ మహిళ జెండర్ అభ్యర్థిగా నామినేషన్ వేశాను. ఇప్పటివరకు పెద్ద పెద్దోళ్ళు వాళ్ళు చేసిన రాజకీయాల వల్ల మా ఊరు ఏమీ బాగుపడలేదు. మేము ఇప్పటివరకు బానిసత్వంలోనే ఉంటున్నాము. చుట్టుపక్కల ఊర్లు ఎంత డెవలప్ అయినా మా ఊరు డెవలప్ కాలేదనేది మా అభిప్రాయం. అది మాకు తెలుస్తుంది. ఇప్పటి నుంచి యువత మేము ముందుకొచ్చి మేము మా మా ఊరిని మేమే బాగు చేసుకోవాలి. మా ఊరోళ్ళం మేమే మంచిగా కావాలి. మేము ఇంత సిటీకి దగ్గర ఉన్నాం కాబట్టి మేము కూడా డెవలప్మెంట్ కావాలి. మంచిగా మా పాలన మేమే చేసుకోవాలి. నువ్వు సర్పంచ్ అభ్యర్థిగా గెలిస్తే గ్రామానికి ఏం చేయబోతున్నావు? బానిసత్వం పోగొట్టుకొని ప్రజాపాలన కావాలనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా చేస్తాను. అందరికి వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా ఉండి ఏ కష్టం వచ్చినా పక్కన నిలబడతాను. పెద్దోళ్ళనైతే అడగలేరు. నన్నైతే ఖచ్చితంగా అందరూ అలా అడగగలుగుతారు. వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి. ఇప్పుడు ముఖ్యంగా చెప్పమ్మా, నువ్వు ఈ గ్రామ ఆడబిడ్డవు, సర్పంచ్ అభ్యర్థిగా ఉంటున్నాము. అసలు సమస్యలు నీ దృష్టికి ఏమేమి వస్తున్నాయి ముఖ్యంగా? ఊర్లో బడి డెవలప్మెంట్ లేదు. మురికి కాలువలు సరిగ్గా లేవు. ఇండ్ల నిర్మాణాలు లేవు. వెనకబడినోళ్ళు వెనకబడే ఉన్నారు. వాళ్ళని డెవలప్మెంట్ చేయాలి. వాళ్ళకి ఇల్లులు ఇప్పియాలి. కొంతమంది ఆసరా పింఛన్లు లేనోళ్ళు ఉన్నారు. వాళ్ళకి పెట్టియాలి. ఒంటరి మహిళలు ఉన్నారు. వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలి. అందరం సమానంగా బతకాలన్నది నాది. ముఖ్యంగా చెప్పమ్మా, ఇప్పుడు గత ప్రభుత్వంలో రేషన్ కార్డు లేక పెద్ద ఎత్తున కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు పెద్ద ఎత్తున ఇస్తున్నారు. అంతేకాకుండా నువ్వు సర్పంచ్ అయితే మీ గ్రామంలో రేషన్ కార్డుల కోసం ఎట్లా పాటుపడతావు? అందరికి రావడానికే మన ఇప్పుడున్న ప్రభుత్వం తోటి వాళ్ళ సహాయం తీసుకొని ఖచ్చితంగా అందరికి రావడానికి తోడ్పడతారు. మీ గ్రామ ప్రజలకు, మీ గ్రామ ఓటర్లకు నువ్వు ఏం చెప్పబోతున్నావు? మనం అందరం ఒకటే. మన మన బానిసత్వాన్ని మనమే పోగొట్టుకొని అందరం కలిసి మంచి బతకాలని అందరూ ఆలోచించి, మీ బిడ్డ లాంటి దాన్ని కాబట్టి ఖచ్చితంగా నాకు ఓటేసి గెలిపించుకుంటే నా గెలుపు కాదు, ఇది మన ఊరి గెలుపు. మన బానిసత్వాన్ని మనమే పోగొట్టుకోవాలి. మన జీవితాన్ని మనమే నిర్ణయించుకోవాలి. కాబట్టి మీరందరూ ఒకసారి ఆలోచన చేసుకొని పెద్దవాళ్ళకి ఇస్తారా, చిన్న పిల్లకి ఇస్తారా అనేది మీ 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 ఇంట్లో పిల్లలాగా అనుకొని మన బానిసత్వాన్ని మనమే పోగొట్టుకొని మనం మంచిగా బతకాలని మీరే నిర్ణయించుకోండి. ఓకే. అభ్యర్థి భర్త సతీష్ ఉన్నాడు. ఇప్పటికే అసలు అతను మనం చూస్తున్నాము ఒక గుడిసెలో ఉంటున్నాడు. ఎందుకంటే అసలు వాస్తవానికి ఈ రోజుల్లో రాజకీయం చేస్తున్నారంటే పెద్ద ఎత్తున బంగ్లాలు కట్టుకుంటారు. లేకపోతే విలాసమైన జీవితం కొనసాగిస్తారు. కానీ సతీష్ ఇప్పటికే గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఎవరికి ఆపదొచ్చినా కూడా నేను ఉన్నాను, మీకు నేను సైతం అని అవసరం వస్తే జేబులో రూ. 10 పెట్టుకొని వాళ్ళ పని చేయించుకొని ఇంటికి తీసుకొచ్చే దాఖలాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం సతీష్ గారు కూడా మన దగ్గరే ఉన్నారు. చెప్పండి అన్న, మీరు ఎందుకు ముందుకెళ్తున్నారు? ఓటర్లు మీరు ఏం చెప్పబోతున్నారు? ఓటర్ మహేషాలకు విజ్ఞప్తి. మనందరం ఇన్ని రోజులుగా మనం దొరల దగ్గరనో పాలన చేసినట్లుంది. కాబట్టి మన పని మనమే చేసుకోవాలి. మనమే చేసుకోవాలి. మనకి ఏ అవసరం వచ్చినా ఎవరు రారు, ముందుకు రారు. సరే, నాకు చేతనైనంత సహాయం నేను అందరికి చేయగలుగుతున్నా, చేస్తున్నా. అది మా నాన్నగారు నాకు నేర్పిన విద్య. మా నాన్నగారు గాన సర్పంచ్ అప్పట్లో టీడీపీలో. అప్పటి నుంచి మా నాన్న ఆశయాలను కొనసాగించాలని, నా దగ్గర ఉన్న దాంట్లో కొంచెం పేదవాళ్ళకు పెట్టాలని. ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు మీరు పోటీ చేసింది మామూలు వ్యక్తుల మీద కాదు, ఒక అగ్ర కులాల వ్యక్తుల మీద పోటీ చేస్తున్నారు. మీరు గ్రామ ఓటర్లకు, గ్రామ ప్రజలకు మీ సతీమణి ఇప్పుడే చెప్పడం జరిగింది. మీరేం చెప్తున్నారు? ఒక బీసీ బిడ్డగా అందరి హృదయాలలో ఉండాలని అనుకుంటున్నా. అంటే డబ్బుతోనే అన్ని జరుగుతాయి అనేది అబద్ధం. ప్రజా అభిమానం ఉండాలి. డబ్బుతోనే అన్ని కొనలేం. అభిమానంగానే ఉంటది. అభిమానం నా మీద ఎప్పుడు చూపిస్తారని గ్రామ ప్రజలకు
ఓకే. మనం ప్రస్తుతం ఇప్పుడు సర్పంచ్ భర్తే కాకుండా అభ్యర్థి భర్తే కాకుండా ఇక్కడ కొంతమంది మహిళలున్నారు, యువకులున్నారు, ఉత్సాహం ఉత్సాహవంతులున్నారు, విద్యార్థులున్నారు. వాళ్ళ మాట తెలుసుకుందాం. ఇక్కడ ఒక యువత అన్న ఉన్నాడు. అన్న చెప్పండి, మీరు కేసారం గ్రామంలో పుట్టారు, కేసారం గ్రామంలో పెరిగారు. మీకు రాజకీయం మీద ఆసక్తి ఉంది. ఆహ్, ద తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలుసు. కానీ మీ కేసారం విలేజ్‌లో ఇప్పటికి గూడా కొన్ని సంవత్సరాల నుంచి గూడా ఆధిపత్య ధోరణి కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఒక బీసీ బిడ్డ మన ముందుకొచ్చింది. నేను పోటీ చేస్తా అని చెప్తున్నారు. ఎట్లా దాన్ని చూస్తున్నారు? మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బీసీ బిడ్డ ధైర్యానికి నేను జోహార్లు చెప్తున్నాను. గుర్తుంచుకోండి ఒకటి, కూతవేటు దూరంలో ఉన్న ఈ కేసారానికి ఇప్పటికీ పంచాయతీలు చేయలేరు, పంచాయతీలు చేస్తాము అనే ఒకే ఒక ధోరణితోటి ప్రజలందరూ కూడా మగ్గుతుర్రు. చట్టము, న్యాయము అని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ బానిసత్వం నుంచి బయటపడతారు అనేది నేను గుర్తు చేస్తున్నాను మీ అందరికి కూడా. ఈ కాంగ్రెస్ పార్టీకి నేను ఈ రేఖా రమణకి అండ్ సతీష్‌కి సపోర్ట్‌గా ఎందుకొచ్చానంటే, ఈ అధికారంలో ఉన్న పార్టీ ద్వారా అభివృద్ధి కొనసాగుతది, అభివృద్ధి ముందలకి తీసుకుపోవచ్చు అనే ఒకే ఉద్దేశంతోటి వీళ్ళకి మద్దతు తెలపడం జరిగింది. ముఖ్యంగా చెప్పండి. మీ గ్రామ ఓటర్లకు గావచ్చు, లేకపోతే మీ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది మహిళలు గావచ్చు, లేకపోతే పురుషులు గావచ్చు, వృద్ధులు గావచ్చు. వాళ్ళకేమి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ అమ్మాయి గురించి? చెప్పాలంటే ఒక అగ్రవర్ణానికి చెందిన ధనికుడు, ఒక పేద అండ్ బీద అండ్ బీసీ అణగారిన వర్గాలకు చెందిన వ్యక్తి ధైర్యం చేసి ముందలకొచ్చి యువతని ఎంటబెట్టుకొని ఈ ఊరిని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలి అని కోరుకుంటున్నప్పుడు మీ బీసీ బిడ్డల పెద్దలందరి సహకారంతో ఈ బీసీ బిడ్డని మీరందరూ కూడా గెలిపించుకొని ఆ రాజ్యాధికారాన్ని మీ చేతిలోకి తీసుకోండి. 1173 ఓట్లున్న మీ యొక్క కేసారం గ్రామంలో 168 మంది ఉన్న అగ్రవర్ణాలు పెత్తనం చెలాయించాలని అనుకుంటుర్రు. ఆ బానిసత్వం నుంచి మీరు బయటపడండి. ఓకే. అన్న చెప్పండి. మీరు ఓటొచ్చి ఎన్ని సంవత్సరాలైతుంది? ఎట్లా చూస్తున్నారు? ఇప్పటివరకు గూడా అగ్రవర్ణాల చేతిలోనే ఈ కేసార గ్రామం ఉంది. మీరు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో మీరున్నారు. ఈసారి బీసీ బిడ్డ ముందుకొచ్చింది. చూస్తున్నాం, వాళ్ళకు కనీసం ఒక ఉంటేందుకు వాన వస్తే మాత్రము మొత్తం కిందకి నీళ్ళొచ్చే కార్యక్రమం ఉంది. ఇప్పుడు సర్పంచి బరిలో నిలబడ్డది. ఆమెకు మీ ఆశీస్సులు ఎట్లా ఉండబోతున్నాయి? రేఖ ర- రేఖ రమణ సతీష్ గారిని కేసారం గ్రామంలో ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్తున్నా. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే డబ్బులతోనే ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మరి ఈసారి డబ్బుల ఏమన్నా ఏమన్నా ప్రయోగం చేసే అవకాశం ఉందా? దాన్ని ఎట్లా అడ్డుకుంటున్నారు మీరు? ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏది చేసినా కూడా మేము చేసే ప్రయత్నం మేము చేసుకుంటూ మేమే గెలిపించుకుంటాము. యువకులం అందరం ఒకటై కేసారం గ్రామ అన్న చెప్పండి, మీరు చెప్పబోతున్నారు ఇది ఈ చెప్పండి. ఈ చింతా సతీష్ అనే అబ్బాయి ఈ గ్రామానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రెసిడెంట్ గా ఉన్నారు. చింత శ్రీను అన్నది కట్ చేసుకో. ఆ, ఆ, చింత శ్రీను మన పక్క గ్రామం అయినటువంటి కాసరాబాద్కి కోతి గోపాల్ రెడ్డి గారు గ్రామశాఖ అధ్యక్షులు. ఆ గ్రామశాఖ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండబట్టి ఇందిరమ్మ ఇల్లు 120 శాంక్షన్ చేయించుకొని అక్కడున్న బడుగు బలహీన వర్గాలకి అండదండలు అందిస్తుండు. మా విలేజ్ కి మొదటి విడతగా 27 ఇల్లులు శాంక్షన్ అయినాయి. 27 ఇల్లులు కూడా ఒక్కొక్క నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ రేఖా రమణని, రేఖా సతీష్ని, ఈ యొక్క గ్రామశాఖ అధ్యక్షుడైనటువంటి చింతా శ్రీనుని గనక మీరు గెలిపించుకొని ముందలు తీసుకెళ్ళినట్టయితే గృహ నిర్మాణ శాఖ గారు కానివ్వండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారియండి, పైనుంచోటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారియండి, మీ యొక్క గ్రామానికి 100 ఇల్లులు శాంక్షన్ చేస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది. ఓకే. మనం చూస్తున్నాము, ఇప్పుడు ఎవరైతే రేఖ గారు ఉన్నారో వాళ్ళ భర్త కావచ్చు, లేకపోతే ఇక్కడ పార్టీ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి వేరు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు. ఒకవేళ గనక నేను ఖచ్చితంగా గెలుస్తున్నాను, ఎందుకంటే అగ్రవర్ణాల చేతిలో ఉన్నటువంటి ఈ కేసార గ్రామం, ఆ కేసార గ్రామానికి మాత్రం విముక్తి వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము, ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం బీసీలో ఒక ఐక్యత వచ్చింది. ఖచ్చితంగా బీసీ బిడ్డను గెలిపించుకుందామని కూడా వర్ణాల
అగ్ర కులాలు ఉన్నటువంటి కొంతమంది కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అభ్యర్థి ఇప్పటికే కొన్ని రోజుల నుంచి ఇక్కడ పెత్తనం కొనసాగిస్తున్నారు. మాకు ఎక్కడ కూడా అభివృద్ధి కొనసాగలేదు, ఎక్కడ చేసినా కూడా అక్కడే ఉంది. మా ఊరికి ఇండ్లు కానీ, పాఠశాల భవనం కానీ, లేకపోతే సరైన వసతులు లేవు, ఖచ్చితంగా సీసీ రోడ్లు లేవు. ఖచ్చితంగా అభ్యర్థి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఒకటే చెప్తున్నారు, నేను మీ యొక్క బిడ్డలాగానే చూసుకోండి, ఖచ్చితంగా నన్ను గెలిపియండి, మీకు ఏం కావాలో నేను అది చేసి పెడతాను చెప్తున్నా. అంతేకాదు ఒకవేళ నేను గెలిస్తే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున కూడా ఇందిరమ్మ ఇండ్లు తెచ్చేందుకు నేను కృషి చేస్తాను. ఎందుకంటే పార్టీ అండదండలతోని ఖచ్చితంగా నేను చేస్తాను. అదే విధంగా ఆమె చెప్పేది ఏంటంటే, ఇక్కడ సూర్యాపేటకు కూతవేటి దూరంలో ఉన్నటువంటి కేసారం గ్రామం మాత్రం ఈసారి బీసీ బిడ్డ నేను గెలుస్తున్నాను, ఖచ్చితంగా మీ ఆశీస్సులు నాకు ఖచ్చితంగా ఉండాలని కూడా ఆమె పేర్కొంటున్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.